బతికున్నప్పుడు పూట గడవటం కోసం బిచ్చమెత్తుకున్న ఓ వృద్ధురాలు మరణం తర్వాత లక్షల రూపాయల సంపదను మిగిల్చింది. ఆమె మృతి చెందిన తర్వాత ఇంట్లో బయటపడిన నోట్ల కట్లను చూసి బంధువులు, స్థానికులు ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. కర్ణాటకలోని మాండ్యా నగర గుట్టాలు ప్రాంతానికి చెందిన నూర్ అనే వృద్ధురాలు కొన్నేళ్లుగా ఎవరి ఆదరణ లేక బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తోంది. కుటుంబ సభ్యులు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ఒంటరిగానే కాలం వెళ్లదీసింది. వయోభారంతో అనారోగ్యానికి గురైన నూర్ ఇటీవల మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాక బంధువులు, స్థానికులు ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా విస్మయపరిచే దృశ్యం కనిపించింది. ఇంట్లో కుప్పలు తెప్పలుగా నాణేలు, నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. స్థానికుల సహాయంతో ఆ నగదును లెక్కించగా ఏకంగా 8 లక్షలకు పైగా ఉన్నట్లు తేలింది. ఇది ఎన్నో ఏళ్లుగా ఆమె భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బే అని తేలింది. అయితే ఆమె బతికున్నప్పుడు కనీసం పట్టించుకొని బంధువులు ఇప్పుడు ఆమె మరణానంతరం భారీగా నగదు బయటపడటంతో అక్కడికి చేరుకుని డబ్బును పంచుకునేందుకు పంచాయతీలు పెట్టారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటన మాండ్యా ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర చర్చనీయాంశమైంది.